క్రైస్తవ మత స్థాపకుడైన జీసస్ క్రీస్తు తన మరణ అనంతరము తన వారసుడిగా తన 12 మంది ప్రియ శిష్యుల్లో ఒకరిని పోపుగా నియమించాడు. మొదటి పోపుగా ఎన్నికైన వ్యక్తి సెయింట్ పీటర్. ఇటీవల 2025వ సంవత్సరం ఏప్రిల్ 21 రోజున 266వ పోపుగా పనిచేసి మరణించిన వ్యక్తి పోపు ఫ్రాన్సిస్. ఇతడు అర్జెంటీనా దేశానికి చెందిన వ్యక్తి. దక్షిణ అమెరికా ఖండం నుంచి పోపుగా ఎన్నికైన మొదటి వ్యక్తి. 2025వ సంవత్సరం మే నెల 8 రోజున వరుస క్రమంలో 267వ పోపుగా ఎన్నికైన వ్యక్తి అమెరికా దేశానికి చెందిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్. ఇతనినే పోప్ లియో 14గా పిలుస్తారు. అమెరికా దేశానికి చెందిన మొదటి వ్యక్తి. ఉత్తర అమెరికా ఖండం నుంచి మొదటి వ్యక్తిగా ఇతడు గుర్తించబడతాడు. ఇప్పటి వరకు అతి తక్కువ కాలము పోపుగా పనిచేసిన వ్యక్తి అర్బన్ 7, కేవలం 13 రోజులు మాత్రమే. వరుస క్రమంలో 228వ వ్యక్తి. అధిక కాలము పోపుగా పనిచేసిన వ్యక్తి పోప్ పయస్ 9. ఇతడు 31 సంవత్సరాల 7 నెలల 23 రోజులు. వరుస క్రమంలో 255వ వ్యక్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్.